ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఒక షాప్‌నైతే నేను ఈ వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నాను. సో, ఆ వీడియో షాప్ ఏంటంటే, మన బైక్‌కి ఫోర్క్ బెండ్ అవుతుంది కదా! బెండ్ అంటే ఎప్పుడన్నా బైక్ యాక్సిడెంట్ అయినప్పుడు కావచ్చు, లేదంటే సడెన్‌గా కింద పడిపోయినప్పుడు కావచ్చు, ఫోర్క్ అనేది బెండ్ వచ్చేస్తుందనమాట. అంటే బెండ్ అయిపోయి వన్ సైడ్ లాగడం బండి, తర్వాత టైట్‌గా మూవ్‌మెంట్ అవ్వడము. హ్మ్. తర్వాత రన్నింగ్‌లో వెళ్ళేటప్పుడు ఓ సైడు జ లాగేసి అంటే కింద పడిపోతుందేమో అన్నట్లుగా అనిపించడము. సో, ఇట్లాంటివనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. సో, అప్పుడు ఏం చేస్తామంటే ఫోర్క్ మొత్తానికి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఫోర్క్ అసెంబ్లీ మొత్తం ఓపెన్ చేసి మెషిన్ పైన తీస్తారన్నమాట అది. అంటే మెషిన్ పైన తీయడం అంటే అంటే అది ఏ విధంగా అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో, ఫస్ట్ ఇట్లా పైప్స్ సెపరేట్ కనబడుతున్నాయి గదా! ఆ పైప్స్ అనేవి సెపరేట్ చేస్తాము. ఔటర్ పైపులు గాని, ఇన్నర్ మొత్తం సెట్ మొత్తము. సో, సెపరేట్ చేసిన తర్వాత ఇట్లా స్కేల్ పెట్టి చెక్ చేసుకుంటారు ముందుగా. చెక్ చేసుకుంటే ఎక్కడ ఎంత బెండ్ ఉంది, ఏంది అనేది అక్కడ వాళ్ళకి అర్థమైపోతుంది. సో, ఇప్పుడు చూడండి ఇక్కడ కనపడుతుంది గదా! స్కేల్ పెట్టి ఇలా చూస్తారన్నమాట. అంటే కరెక్ట్‌గా తెలుస్తుందన్నమాట. పైప్ ఎక్కడ బెండ్ ఉంది, ఎంత తేడా ఉందనేది తెలుస్తుంది. సో, ఈ విధంగా దాన్ని రొటేట్ చేస్తుంటారు మెషిన్‌ని. రొటేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, అది ఎక్కడైతే బెండ్ ఉంటదో అక్కడ స్ట్రెయిట్‌గా వచ్చేస్తుందన్నమాట. సో, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాడు. సో, చూడండి. ఓకే. సో, ఈ విధంగా చెకప్ చేసినప్పుడు ఏమైతుందంటే, ఎక్కడ గూడా కొద్దిగా బెండ్ ఉన్నా మళ్ళీ ఏ ప్లేస్‌లో అయితే ఉంటుందో అదే ప్లేస్‌లో పెట్టి మళ్ళీ మిషన్‌ని తిప్పుతారనమాట. సో, ఇట్లా తిప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ బెండ్ అనేది వచ్చేస్తది. స్ట్రెయిట్‌గా వచ్చేస్తుంది. సో, దాంతో పాటు ఇక్కడ వీల్ చూడండి. వీల్ కట్ అయిందంటే ఇక్కడ వీల్ త్రోయింగ్ గూడా చేస్తారు ఈ షాప్‌లో. సో, ఇక్కడ వీల్స్ చాలా ఉన్నాయి చూడండి. ఇగో ఇక్కడ వీల్ త్రోయింగ్ గూడా అవుతుంది ఇక్కడ. ఫోర్క్ త్రోయింగు, వీల్ త్రోయింగు, తర్వాత మెకానిక్. సో, ఇక్కడ ఏమైనా మెకానిక్ షాప్ కూడా రన్ చేస్తున్నారనమాట వీళ్ళే. సో, బైక్ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా వీళ్ళు సాల్వ్ చేస్తారు. సో, పైప్స్ బెండ్ తీయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అసెంబుల్ చేసుకుంటారు. సో, ఇట్లా అసెంబుల్ చేసుకున్న తర్వాత ఆ బోల్ట్స్ అన్నీ పెట్టేస్తారనమాట. సో, బోల్ట్స్ అన్నీ పెట్టేసి వాటిని చెక్ చేసుకోవడం జరుగుతుంది. సో, అప్పుడు దాని డైరెక్షన్ ఎట్లా ఉందనేది. సో, అందులో తేడా వచ్చినప్పుడు మళ్ళీ ఏమన్నా కొంచెం బెండ్ ఉంటే ఈ విధంగా మళ్ళీ దాన్ని కూడా బెండ్ సెట్ చేసుకుంటారు. సో, చెక్ చేస్తున్నారనమాట. చూడొచ్చు. సో, కొద్దిగా ఏమైనా బెండ్ ఉందంటే గనక ఇట్లా సెట్టింగ్ అనేది చేసి పెట్టేస్తారు. సో, మళ్ళీ చూస్తున్నారిక్కడ. అంటే కొంచెం ఎక్కడనో కొద్దిగా తేడా వచ్చినట్లుంది. సో, దాన్ని మళ్ళీ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, దానికోసం మళ్ళీ బోల్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాడు. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తారనమాట. అంటే మళ్ళీ సెట్ చేస్తారు. సో, ఈ విధంగా అంటే టీ రాడ్ ఉంటుంది కదా! టీ రాడ్ అనేది ప్రాబ్లమ్ ఉంటే గనక ఇట్లా బెండ్ చేస్తారు. సో, టీ రాడ్ బెండ్ ఉన్నా కూడా ఫోర్క్ డైరెక్షన్ అనేది మారిపోతుందనమాట. సో, దాన్ని ఇట్లా కొడతారు. తర్వాత కొట్టి చెక్క పెట్టేసి కింద దాన్ని కొట్టి ఇట్లా సెట్ చేస్తారు. చూడొచ్చు మీరు. ఆ విధంగా. సో, ఇలా సెట్ చేసిన తర్వాత మళ్ళీ టీ ప్లేట్ పెట్టేస్తారు పైన మీద. పెట్టేసి ఒకసారి చెక్ చేసుకుంటారనమాట. సో, ఎందుకంటే ఎక్కడైనా తేడా రావచ్చు. కొద్దిగా తేడా వచ్చినా కూడా ఏమైందంటే బండికి మనం ఫిక్స్ చేసిన తర్వాత ఫోర్క్ అసెంబ్లీస్ సైడ్‌కి లాగేస్తారనమాట. అంటే హ్యాండిల్ అనేది స్ట్రైట్‌గా ఉండదు మనకు. ఏదో వన్ సైడ్ లెఫ్ట్ సైడ్ గానీ, రైట్ సైడ్ గానీ లాగేయడము. తర్వాత ఒకవైపే వెళ్లి పడిపోతుందేమో అన్నట్లుగా అనిపించడము. సో, అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో, కాబట్టి అట్లా సెట్ చేసిన తర్వాత వీల్ యాక్సిల్ గూడా బెండ్ ఉంటే బెండ్ తీస్తాడనమాట. సో, ఇంతకుముందు చూశాడు గదా! ఇప్పుడు వీల్ యాక్సిల్. సో, ఫోర్క్ అసెంబ్లీ అయితే కంప్లీట్ చేసేసాడు. ఇప్పుడు వీల్ యాక్సిల్. సో, యాక్సిల్ బెండ్ ఉంటే గూడా బెండ్ తీస్తారు. చూడొచ్చు ఇక్కడ. సో, కొద్దిగా ఇక్కడ ఏమైనా బెండ్ వచ్చిందంటే అట్లా సుత్తె తీసుకొని దాన్ని సెట్ చేస్తారు కరెక్ట్. ఎక్కడైతే బెండ్ ఉంటుందో అక్కడ స్ట్రైట్‌గా కొట్టేస్తారనమాట. సో, ఈ విధంగా సెట్ చేసి వీల్ యాక్సిల్‌ని కూడా పెట్టేస్తారనమాట. సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫోర్క్ త్రూయింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. యాక్సిల్ కూడా బెండ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అసెంబుల్ చేశాడు దానికి. సో, అసెంబుల్ అయితే చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాం. సో, దానికి నట్ అయితే బిగించేస్తున్నాడు. బిగించేసిన తర్వాత ఇప్పుడు దాన్ని చెక్ చేస్తారనమాట. సో, అది కరెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది. సో, ఫైనల్‌గా ఫోర్క్ త్రూయింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.